దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 227. ప్రభావతి గారి సర్టిఫికేట్స్ ప్రిన్సిపాల్ గారు చూస్తూ, ఈ సర్టిఫికేట్స్‌ని బట్టి చూస్తే ప్రభావతి గారు ఈ కాలేజీలోనే చదివారని తెలుస్తుంది. బట్ అప్పుడు మేనేజ్మెంట్ వేరు సామ్రాట్. నాకు ఈ ప్రభావతి గారి గురించి ఏమీ తెలీదు అని సమాధానం వస్తుంది. అప్పటికి ఇప్పటికి మేనేజ్మెంట్ మారిందని నాకు తెలుసు. బట్ ప్రభావతి గారు చదివిన క్లాస్‌మేట్స్ లిస్ట్ నాకు కొంచెం చూపిస్తారా? అని అడుగుతాడు సామ్రాట్. అన్ని సంవత్సరాల రికార్డ్స్ తీయాలంటే కొంచెం కష్టమే. బట్ మీరు ఏదో ఇంపార్టెంట్ విషయం మీదే వచ్చారని తెలుస్తుంది. రికార్డ్స్ బయటికి తీయాలంటే కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేస్తామంటే రికార్డ్స్ బయటికి తీయిస్తాను అంటాడు ప్రిన్సిపాల్. ఖచ్చితంగా వెయిట్ చేస్తాము. ఎంత లేట్ అయినా పర్వాలేదు అని సమాధానమిస్తాడు సామ్రాట్. విక్రమాదిత్య గారు ఆఫీస్ ముందు కార్ దిగి క్యాబిన్ దగ్గరికి వెళ్తుండగా అక్కడే కూర్చున్న చంద్రమౌళి విక్రమాదిత్య గారి కోసం వెయిట్ చేస్తూ, ఏంటో ఒకప్పుడు ఎమ్మెల్యేగా దర్జాగా బతికిన నేను ఇప్పుడు ఒకరి కోసం వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అని అనుకుంటాడు. విక్రమాదిత్య గారు క్యాబిన్లోకి వెళ్తూ అతన్ని చూసి ఆగుతాడు. చంద్రమౌళిని తీసుకొచ్చిన పర్సన్ విక్రమాదిత్య గారి దగ్గరకొచ్చి, ఇతనే చంద్రమౌళి సార్ అంటాడు. వాడే చంద్రమౌళి అనగానే విక్రమాదిత్య గారు వాణ్ణి రౌద్రంగా చూస్తూ, వీడిని లోపలికి పంపించు అని చెప్పి డోర్ తీసుకుని లోపలికి వెళ్తాడు. వామ్మో! నా మీద అంత కోపంగా ఉన్నాడేంటి అని చంద్రమౌళి మనసులో అనుకుంటూ ఉండగా, లోపలికి వెళ్ళు అంటూ ఆ పర్సన్ చంద్రమౌళికి చెప్పగానే, సార్ నన్ను ఎందుకు రమ్మన్నాడో నీకేమైనా తెలుసా అని అడుగుతాడు చంద్రమౌళి. నాకేమీ తెలీదు. సార్ పిఏ చక్రవర్తి గారు నిన్ను తీసుకొని రమ్మని చెప్పారు. తీసుకొచ్చాను. అంతే. సార్‌కి వెయిట్ చేయించడం ఇష్టం ఉండదు. త్వరగా వెళ్ళు అని చెప్తాడు అతను. ఏంటో నా పరిస్థితి అని అనుకొని చంద్రమౌళి లోపలికి వెళ్తుంటాడు. విక్రమాదిత్య గారు టేబుల్ ముందు కూర్చొని, టేబుల్ మీద వారికి ఎదురుగా ఉన్న వారి పెళ్లి ఫోటో కొంచెం పక్కగా జరిగి ఉంటే, దాన్ని సరిచేసుకుంటూ ఉండగా, చంద్రమౌళి వినయంగా లోపలికొచ్చి, సార్ నన్ను ఎందుకు రమ్మన్నారు? అని భయంగా అడుగుతాడు. అంటే ఆ ఫోటో చంద్రమౌళికి వెనుకగా ఉంది. విక్రమాదిత్య గారు చైర్లో నుంచి లేచి వాడి దగ్గరికొచ్చి కోపంగా వాడి చెంప మీద నుంచి ఒక్క పీకు పీకుతాడు. ఆ దెబ్బకి వాడున్న టేబుల్ మీదకి వెళ్ళి పడితే అక్కడ ఉన్న ఫోటో పక్కకి ఒర్లుతుంది. వాడు తల తిప్పి చూస్తే ఆ ఫోటో వాడికి క్లియర్‌గా కనిపించేటట్టుగా ఉంటుంది అక్కడి దృశ్యం. విక్రమాదిత్య గారు కోపంగా వాడి షర్ట్ కాలర్ పట్టుకొని టేబుల్ మీద పడ్డవాణ్ణి పైకి లేపి వాణ్ణి ఆవేశంగా చూస్తుంటాడు. ఏంటి సార్ నన్ను అలా కొడుతున్నారు? నేను మాజీ ఎమ్మెల్యేని. అది కాస్త గుర్తుపెట్టుకోండి అంటాడు కొంచెం పొగ చూపిస్తూ. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంట్రా? నీ వల్ల శక్తికి అన్యాయం జరిగింది. నిన్ను కొట్టడానికి ఆ కారణం చాలు అంటూ మరో చెంప కూడా పగలగొడతాడు. ఆ దెబ్బకి చంద్రమౌళికి దిమ్మ తిరుగుతూ మరో మాట మాట్లాడకుండా విక్రమాదిత్య గారిని భయంగా చూస్తుంటాడు. శక్తి నాకు కూతుర్లాంటిది. తనకి నీ వల్ల అన్యాయం జరిగిందని తెలియగానే నిన్ను పీక పిసికి చంపేయాలన్నంత కోపం కలిగింది. అసలు శక్తిని, వాళ్ళ అమ్మగారిని మోసం చేసి ఏం సాధించావు? ఒక పరాయి యువతికి మొగుడివి అని చెప్పుకోవడానికి నీకు నోరెలా వచ్చింది? అని అడుగుతాడు విక్రమాదిత్య గారు ఆవేశపడుతూ. ఆయన అడిగే విధానానికి చంద్రమౌళి ఇంకా భయపడుతూ, అసలు వాళ్ళకి మీకు సంబంధం లేదు కదా సార్! ఎందుకు ఈ విషయం గురించి నన్ను పిలిచి ఇలా కొట్టి మరీ అడుగుతున్నారు? అని ప్రశ్నిస్తాడు. రేయ్! ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నోరు తెరిచి అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది. శక్తి నాకు కూతురులాంటిదని ఆల్రెడీ చెప్పాను కదా! నిజం చెప్పు. శక్తి కన్న తండ్రి ఎవరు? అని అడుగుతాడు. ఆ విషయం నిజంగానే నాకు తెలీదు సార్. నన్ను నమ్మండి అంటాడు చంద్రమౌళి. చూడు చంద్రమౌళి, నేను విన్న దాని ప్రకారం ఇప్పటికే శక్తికి, వాళ్ళ అమ్మగారికి నీ వల్ల చాలా అన్యాయం జరిగింది. కాస్తైనా మంచితనంగా ఆలోచించి
శక్తి కన్న తండ్రి గురించి చెప్పు అని అడుగుతూ విక్రమాదిత్య గారు వాడి ముందుకు వస్తుంటే, తెలియని విషయం గురించి అడిగితే నేనైనా ఏం చెప్పను సార్. నిజంగా నాకేమీ తెలీదు అంటూ చంద్రమౌళి వెనకకి వెళ్ళి టేబుల్‌కి తగులుతాడు. అలా తగిలేసరికి ఆ ఫోటో కింద పడబోతుంది. కింద పడబోతున్న ఫోటో పగలకుండా విక్రమాదిత్య గారు చాకచక్యంగా ఫోటోని క్యాచ్ పట్టుకుంటాడు. ఫోటో పట్టుకునే విధానంలోనే విక్రమాదిత్య గారు ఆ ఫోటోకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో చంద్రమౌళికి అర్థమై అది ఎవరి ఫోటో అయ్యుంటుందని చూడబోతుంటాడు. విక్రమాదిత్య గారి చేతిలో ఆ ఫోటో ఉండి, థాంక్ గాడ్ కాసేపట్లో పట్టుకున్నాను అని అనుకొని ఆ ఫోటోని జాగ్రత్తగా టేబుల్ మీద పెడతాడు. ఇప్పుడు ఆ ఫోటోకి ఎదురుగా చంద్రమౌళి ఉండేసరికి చంద్రమౌళి వాళ్ళ పెళ్లి ఫోటో చూసి షాక్ కొట్టిన కాకిలా అయిపోతాడు. ఇక్కడ సామ్రాట్ అరుణ్ రికార్డ్స్ తిరిగేస్తూ ప్రభావతి గారి చదువుకున్న సంవత్సరంలో స్టూడెంట్స్ లిస్ట్ అంతా చూస్తుంటే ఎక్కడ ఆది అనే పేరు కనిపించడం లేదు. ఇద్దరూ టెన్షన్‌గా వెతుకుతుంటారు. కానీ ప్రయోజనం కనపడటం లేదు. ప్రభావతి గారు ప్రేమించిన మనిషి ఈ కాలేజీలోనే చదివాడని చంద్రమౌళి చెప్పాడా? అని అడుగుతాడు అరుణ్. ఈ కాలేజీ అని చెప్పలేదు. ప్రభావతి గారు చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారని చెప్పాడు. బట్ వాడికి అంతకంటే కూడా ఎక్కువ తెలీదు. మరి ఈ ఆది అనే పేరు ఎక్కడ కనిపించడం లేదు అంటాడు సామ్రాట్. మరి ఇంకేం చేద్దాం? అడుగుతాడు అరుణ్. సామ్రాట్ దీర్ఘంగా ఆలోచించి ఎదురుగా కూర్చున్న ప్రిన్సిపల్‌ని చూస్తూ, ప్రతి కాలేజీ ఫంక్షన్‌కి మీరు ఫోటోస్ తీస్తుంటారు కదా! ఆ ఫోటోస్ ఏమైనా చూపించగలుగుతారా? అని అడుగుతాడు. కాసేపట్లో సామ్రాట్, అరుణ్ ఫోటోస్ ఆల్బమ్ చూస్తుంటారు. ప్రెజెంట్ ఇయర్ ఫోటోస్ వస్తూ వెళ్ళే కొద్దీ పాస్ట్ టెన్స్ ఫోటోస్ కనిపిస్తుంటాయి. అలా తిరిగేస్తుండగా సామ్రాట్, శక్తి చదివిన ఇయర్ ఫంక్షన్ ఫోటోస్ కూడా కనిపిస్తుంటాయి. ఆ ఫోటోలో శారీలో అందంగా ఉన్న శక్తిని చూడగానే ఆ రోజు శక్తిని రేప్ చేయటం సామ్రాట్‌కి గుర్తొస్తుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా శక్తి లైబ్రరీలో వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య గారి మరణానికి సంబంధించిన న్యూస్ కోసం న్యూస్ పేపర్స్ వెతుకుతుంటుంది. అలా వెతుకుతుండగా అప్పటి పేపర్స్ కనిపించి రాజకీయాల్లో చాకచక్యంగా ముందుకు వెళ్తున్న జనార్దన్ అంటూ వాళ్ళ తాతయ్య గారి పేరు మీద ఆర్టికల్ ఉండటం చూస్తుంది. ఆ ఆర్టికల్‌లో జనార్దన్ తెలివైనవాడు, ధైర్యవంతుడు అంటూ వారి గురించి గొప్పగా ఉంటాయి. అలా వారికి సంబంధించిన న్యూస్ అన్నీ చూస్తుండగా జనార్దన్ గారు భార్య సత్యవతితో కలిసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఈ మరణం వెనుక ఎన్నో అనుమానాలు తెరలేపుతున్నాయి. అన్ని విషయాల్లోనూ చాకచక్యంగా ఉండే జనార్దన్ గారు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అనుమానాలకు దారితీస్తుంది అంటూ జనార్దన్, సత్యవతి గారి దంపతులకు ఫోటోలుంటాయి. శక్తి ఆ న్యూస్‌ని ఆసక్తిగా చూస్తూ నిజమే. తాతయ్య గురించి నాకు తెలియకపోయినా, ఈ పేపర్‌ని బట్టి చూస్తే తాతయ్య ఎంతో ధైర్యవంతుడు, తెలివైనవాడు అనిపిస్తుంది. అలాంటి తాతయ్య సూసైడ్ చేసుకున్నాడంటే నాకు కూడా అనుమానంగా ఉంది అని అనుకొని మరికొన్ని పేపర్స్ తిరిగేస్తుంది. జనార్దన్ గారి మరణం తర్వాత వారి అల్లుడైన చంద్రమౌళి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకుంటున్నారు అని ఇంకొక పేపర్‌లో కనిపించి, ఓహ్! ఈ చంద్రమౌళి మా తాతయ్య స్థానంలో రాజకీయాల్లోకి వచ్చాడనమాట అని ఆలోచించి, చంద్రమౌళి దుర్బుద్ధి ప్రకారం తాతయ్య, అమ్మమ్మ మరణం వెనక ఈ చంద్రమౌళి అస్త్రం ఏమైనా ఉందా అని అనుమానంగా అనుకుంటుంది. ఇక చంద్రమౌళి, విక్రమాదిత్య గారు, ప్రభావతి గారి దంపతులుగా ఉన్న ఆ ఫోటో చూసి షాక్ తిని, ఓరి నాయనో! ప్రభావతి ఈయన భార్యనా? ఇప్పుడు ఈ విషయం ఇతనికి చెప్పినా చంపేస్తాడు, చెప్పకపోయినా చంపేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయం బయటికి రానివ్వకూడదు అని అనుకుంటాడు. చెప్పరా శక్తి కన్న తండ్రి ఎవరు? అంటూ విక్రమాదిత్య గారు వాడి షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా అడుగుతాడు. మీరు ఎన్ని సార్లు అడిగినా నా సమాధానం ఇదే సార్. నిజంగా ఆ ప్రభావతి భర్త ఎవరో నాకు తెలీదు
అంటాడు నీళ్లు నములుతూ. నిజంగా తెలీదా? లేదంటే మళ్ళీ ఏమైనా విషయాలు దాస్తున్నావా? అంటూ కోపంగా అడుగుతాడు విక్రమాదిత్య గారు. నిజంగా నాకు తెలీదు సార్. కేవలం ఆస్తి కోసమే ఆవిడ నా భార్య అని చెప్పుకుంటూ వచ్చాను గానీ, నిజంగా ఆవిడ భర్త ఎవరు అనేది నాకు తెలీదు సార్ అంటూ నొక్కి నొక్కి చెప్తుంటాడు. వీడు వచ్చిన దగ్గర నుంచి ఇదే సమాధానం చెప్తున్నాడు కాబట్టి నిజమే చెప్తున్నాడేమో అని అనుకుంటాడు విక్రమాదిత్య గారు. మీరు నన్ను ఎన్ని దెబ్బలు కొట్టి అడిగినా కూడా నాకు తెలియని విషయాన్ని నేను ఎలా చెప్తాను సార్? దయచేసి నన్ను వదిలేయండి అంటూ వేడుకుంటాడు. పోరా ఈడియట్! అంటూ వాడి షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా బయటికి నెడతాడు విక్రమాదిత్య గారు. ఆ క్యాబిన్ నుంచి బయటపడిన చంద్రమౌళి ఊపిరి పీల్చుకుంటూ, అమ్మో! అమ్మో! ఇక్కడికొచ్చి నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇవాళ కాకపోయినా, రేపైనా ఈ విక్రమాదిత్య గారు ఎదురింట్లో ఉన్న ఆ ప్రభావతిని చూడకుండా మానడు. దేవుడా! ఇకప్పుడు మమ్మల్ని ఆ మామ ఆళ్ళ నుంచి కాపాడేవాళ్ళు ఉండరేమో అని అనుకొని ఆ ఆఫీస్ నుంచి బయటపడుతుంటాడు. ఇక కాలేజీలో ఉన్న సామ్రాట్ కాలేజీ ఫంక్షన్స్ ఫోటో ఆల్బంలో శక్తిని చూస్తూ శక్తి కట్టుకున్న శారీని బలవంతంగా విప్పి తనతో పైశాచికంగా ప్రవర్తించడం గుర్తు తెచ్చుకుంటాడు. మీ ఫోటో చూస్తూ అలాగే ఆగిపోయావేంటి సామ్రాట్ అని అడుగుతాడు అరుణ్. అది ఏం లేదు బావా. ఏదో ఈ ఫోటోలు చూడగానే చేదు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంటూ అక్కడ ఉన్న అందరితో కలిసి దిగిన గ్రూప్ ఫోటోని చూస్తాడు. లేడీస్ అందరూ ఒక పక్క, జెంట్స్ అందరూ ఒక పక్క నిలబడి ఆ గ్రూప్ ఫోటో ఉంటుంది. సామ్రాట్ శక్తితో పాటు ఆ గ్రూపులో భరత్ కూడా ఉంటాడు కాబట్టి అందరినీ చూస్తూ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాం కదా బావా అంటూ తిప్పబోతూ ఏదో చూసినట్టుగా మళ్ళీ వెనక్కి తిప్పి ఆ గ్రూప్ ఫోటో చూస్తుంటాడు. అలా ఎందుకు చూస్తున్నాడో అరుణ్‌కి అర్థం కాక, "ఏమైంది సామ్రాట్? ఆ ఫోటోని అలా చూస్తున్నావేంటి?" అని అడుగుతాడు. ఆ గ్రూప్‌లో ఒక మూలన సైట్‌గా ప్రకాష్ కనిపిస్తుంటాడు. సామ్రాట్ ఫోటోలో వాడిని చూస్తుంటే, సామ్రాట్ చూపుల వైపే అరుణ్ చూపులు కూడా పోనిచ్చి అక్కడ ప్రకాష్‌ని చూస్తాడు. "ఈ ప్రకాష్ మీ కాలేజీలో ఎందుకున్నాడు?" అని అడుగుతాడు అరుణ్. "మేం చదివేటప్పుడు ఈ ప్రకాష్ రత్నప్రభకు పిఏ. రోజూ భరత్‌ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి ఈ ప్రకాష్ వచ్చేవాడు. ఆ రోజు కూడా కాలేజీ ఫంక్షన్‌కి వచ్చేటట్టుంది. అనుకోకుండా మా గ్రూప్ ఫోటోలో కాస్త సైడ్‌గా పడి కనిపిస్తున్నాడు" అంటాడు సామ్రాట్. "ఓహో! అలాగా" అంటాడు అరుణ్. "అయినా ఇప్పుడు ఇతని ఫోటో గురించి కాదు. ముందు మనకి ఆది ఎవరో తెలియాలి" అని అనుకొని కంటిన్యూగా ఫోటోస్ చూసుకుంటూ వెళ్తుంటాడు. అలా ప్రభావతి గారి ఇయర్ ఫోటోస్ కూడా చూస్తుంటాడు. వాళ్ళ కాలేజ్ ఇయర్స్ గ్రూప్ ఫోటో ఉంటుంది కానీ, సామ్రాట్‌కి అనుమానం వచ్చేలా ఏవీ కనిపించడం లేదు. ప్రభావతి గారు సాదా సీదాగా ఆ ఫోటోలో కనిపిస్తుంటారు తప్ప, ఎవరితోనూ క్లోజ్‌గా ఉన్నట్టుగా ఎక్కడా కనిపించకపోయేసరికి, ఫోటో ఆల్బమ్ క్లోజ్ చేసి ప్రిన్సిపాల్‌కి ఇస్తాడు. "మీకు కావాల్సింది దొరికిందా సామ్రాట్?" అని అడుగుతాడు ప్రిన్సిపాల్. "లేదండి. ప్రభావతి గారు ఒక నిరుపేద వ్యక్తిని ప్రేమించినట్టు మాకు తెలిసింది. ఆ వ్యక్తి ఎవరై ఉంటారో తెలుసుకుందామని ఇక్కడికొచ్చాము. కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు" అంటాడు సామ్రాట్. నిరుపేద వ్యక్తి అంటున్నారు కాబట్టి, అలాంటి స్టూడెంట్ ఇలాంటి కాలేజీలో చదివే అవకాశం ఉండదు కదా సామ్రాట్. ఎందుకంటే, ఈ కాలేజీలో కాస్త ఫీజులు ఎక్కువే కదా! అంటాడు ప్రిన్సిపాల్. స్కాలర్‌షిప్ మీద చదివే అవకాశాలుండొచ్చు కదా! అంటూ సామ్రాట్ అనుమానం వ్యక్తం చేస్తాడు. నో ఛాన్స్. అప్పుడు ఈ కాలేజీకి స్కాలర్‌షిప్ లాంటివి ఏమీ లేవు. అప్పుడు స్టూడెంట్స్ కూడా పెద్దగా ఏమీ లేరు. పక్కనున్న గవర్నమెంట్ కాలేజీలో ఇసుక వేస్తే రాలదు అంత స్టూడెంట్స్ ఉండేవాళ్ళంట. కానీ ఇక్కడ ఫీజులు ఎక్కువని చెప్పేసి ఈ కాలేజీలో ఎక్కువ స్టూడెంట్స్ రాకపోయేవాళ్ళు. ఇప్పుడంటే ఫీజులు ఎవ్వరు అంతగా వెనకాటం లేదు కాబట్టి వస్తున్నారు. కానీ అప్పుడంటే మాత్రం ఒక నిరుపేద స్టూడెంట్ ఈ కాలేజీలో చదవటం అనేది దాదాపు అసంభవం అని చెప్తాడు ప్రిన్సిపాల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం.
ప్రభావతి భర్త ఎవరో తెలుసుకున్న చంద్రమౌళి ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు? ఫైనల్‌గా ప్రభావతి గారి గురించి నిజాలు ఎలా బయటపడబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.